ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం మొదలైంది. ఈ సమావేశంలో నీటిపారుదల ప్రాజెక్టులు, మెట్రో రైలు రెండో దశ, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పురోగతి, ఎల్ నీనో ప్రభావం నేపథ్యంలో తాగునీటి భద్రత, వ్యవసాయ కంటిజెన్సీ ప్లాన్ అమలుపై చర్చించే అవకాశం ఉంది. అలాగే బుల్లెట్ ట్రైన్ భూసేకరణ, కృష్ణా గోదావరి జల వివాదం, అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణ, పంచాయతీరాజ్ చట్ట సవరణతో పాటు పలు కీలక పరిపాలన అభివృద్ధి ప్రతిపాదనలపై మంత్రివర్గ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశం మొదలైంది. ఈ సమావేశంలో నీటిపారుదల ప్రాజెక్టులు, మెట్రో రైల్ రెండో దశ, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పురోగతి, ఎల్ నీనో ప్రభావం నేపథ్యంలో తాగునీటి భద్రత, వ్యవసాయ కంటింజెన్సీ ప్లాన్ అమలుపై చర్చించే అవకాశం ఉంది. అలాగే బుల్లెట్ ట్రైన్ భూసేకరణ, కృష్ణా గోదావరి జల వివాదం, అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణ, పంచాయతీరాజ్ చట్ట సవరణతో పాటు పలు కీలక పరిపాలన అభివృద్ధి ప్రతిపాదనలపై మంత్రివర్గం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇక ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ బ్యూరో చీఫ్ శేఖర్ లైవ్ లో అందిస్తారు. శేఖర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం అయితే ప్రారంభమైంది. ప్రధానంగా ఈ కేబినెట్ సమావేశంలో కొన్ని పలు కీలక నిర్ణయాలు తీసుకొని ఉన్నది ఈ రోజు తెలంగాణ కేబినెట్. అందులో భాగంగా ముఖ్యంగా నీటిపారుదల శాఖ పైన పారుదల శాఖ పైన చర్చించే అవకాశం ఉంది. నీటిపారుదల శాఖ ప్రాజెక్టుల పురోగతి పైన, అలానే కొత్తగా అంటే పాత ప్రాజెక్టుల విషయం కావచ్చు, కొత్తగా ప్రారంభించిన ప్రాజెక్టుల పురోగతి ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది ప్రధానంగా దానిపైన చర్చించే అవకాశం ఉంది. మరొక ముఖ్య అంశం ఏంటంటే వాతావరణ శాఖకు సంబంధించి ఎలనివో ప్రభావం ఉన్న నేపథ్యంలో దాని ప్రభావం ఎలా ఉండబోతుంది, వాతావరణ మార్పులపైన ఈ కేబినెట్ సమావేశంలో అవసరం అనుకుంటే పవర్ పాయింట్ వాతావరణ శాఖ అధికారుల చేత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా, అంటే వాతావరణంలో మార్పులు ఎలా ఉండబోతున్నాయి, రైతులు ఇప్పటికే వర్షాకాలం ఉన్న నేపథ్యంలో వర్షాలు లేక ఎలనీనో ప్రభావంతో పడుతున్న ఇబ్బందులపైన పూర్తిగా దానికి సంబంధించిన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా వాతావరణ శాఖ అధికారులు ఇచ్చే అవకాశం ఉన్నది అనేది స్పష్టంగా తెలుస్తున్నది. మరో పక్క ఏదైతే ఈ ఎలనీనోను ఎలా అంటే దాని ప్రభావాన్ని ఎలా అధిగమించాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేది అదొకటి. వాతావరణంలో ఈ వర్షాకాల నేపథ్యంలో రైతులకు సంబంధించిన యూరియాకు సంబంధించిన ఎరువులకు సంబంధించిన అనేక అంశాలపైన కూడా, యూరియా విషయంలో గతంలో కూడా జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని, జరిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని యూరియా విషయంలో ఈసారి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎలా ముందుకు వెళ్ళాలనే అనేక అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంది. మరోపక్క ఈ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏదైతే నీటి లభ్యత విషయంలో కన్నెపల్లి పంప్ హౌజ్లు అటు ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో మరోసారి ఈ త్రాగునీటి విషయంలో కూడా కొన్ని అంటే హైదరాబాద్ లాంటి ప్రాంతానికి తాగునీటి విషయంలో కూడా వర్షాకాలం ఉన్న నేపథ్యంలో ఈ తాగునీటి సరఫరా విషయంలో పైన కూడా ప్రధానంగా కేబినెట్ లో చర్చించే అవకాశం ఉన్నది. మరోపక్క ఈ మెట్రో ఫేజ్ 2 సంబంధించి విస్తరణ అంశంలో అనేక మార్లు ఢిల్లీకి వెళ్లి వాటికి సంబంధించిన అంశాలపైన ఢిల్లీ కేంద్ర మంత్రులతో భేటీ అయినా పదే పదే అదే విషయాన్ని ప్రస్తావించినా కూడా ఎక్కడ దానికి ముందడుగు పడని నేపథ్యంలో దానికి కూడా మెట్రో ఫేజ్ 2 విస్తరణ అంశం కావచ్చు, గాంధీ సరోవర్ అంశం కావచ్చు, వీటి అన్నిటి మీద ఎలనీనో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా మాత్రం ఈ ఎలనీనో ప్రభావం ఎలా ఉండబోతుంది, దీనిపైన తక్షణ చర్యలు ఏం తీసుకోవాలి, ఆ రైతులకు ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో ఈ వర్షాకాలం వర్షాలు లేక ఈ వాతావరణంలో మార్పుల విషయంలో కానీ ప్రభుత్వం నుంచి చేయాల్సిన ఎలాంటి సహాయ విషయంలో కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది ప్రభుత్వం వీటిపైన చర్చించే అవకాశం అయితే కనబడుతున్నది. మరోపక్క ఈ మెట్రో ఫేజ్ 2 ఫేజ్ 1 అంశం కావచ్చు, మరోపక్క సంక్షేమ పథకాలు, తెలంగాణ ప్రభుత్వం అమలవుతున్న సంక్షేమ పథకాల తీరుతెన్నులు, ముందుకు వెళ్తున్న విధానాలపైన, ఇలా అనేక అంశాలపైన మాత్రం కేబినెట్ లో ఒక కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దానిపైన కేంద్రానికి సంబంధించిన విషయాలపైన కూడా అసలే పార్లమెంట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ బకాయిలు కావచ్చు, పెండింగ్ లో ఉన్న అనేక అంశాల గురించి కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చించి ఒక తీర్మానం చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. వైశాలి. థ్యాంక్ యూ శేఖర్.